విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు కిసాన్ దివాస్ శుభాకాంక్షలు. నేను డాక్టర్ సాయి కుమార్. సో నాది డిపార్ట్మెంట్ ఆఫ్ సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్ల. ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, నేల ఆరోగ్య పరిరక్షణ పైన మనం ఎటువంటి సూచనలు పాటించి మన నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది అనేది విషయం గురించి నేను ఒక 2 నిమిషాలు మీకు చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, మన దేశం వ్యవసాయక దేశం. సో మన నేలలో ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ముఖ్యంగా సేంద్రియ కార్బనం ప్రతి సంవత్సరం కూడా తగ్గిపోతూ ఉంది. ఏదైతే స్వతంత్రానికి ముందున్నటువంటి సేంద్రియ కార్బనం లెవెల్స్ ఈరోజు తగ్గిపోతూ ఉన్నాయి. సో సేంద్రియ కార్బనం అధికంగా ఉన్నప్పుడే మన నేలలు ఆరోగ్యంగా ఉంటాయి. సో ఆ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా సేంద్రియ పద్ధతులపైన మనం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా అయితే వరి తర్వాత ఈ పచ్చి రొట్టె ఎరువులు, అదేవిధంగా పశువుల పేడ, ఇటువంటి ఆల్టర్నేటివ్ సోర్సెస్ పైన మనం ఉపయోగించుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ ఉన్నట్లయితే అది సేంద్రియ ఎరువుగా ఉపయోగపడి మన నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనం యూరియాని అధికంగా వాడుతూ ఉన్నాం, నేల చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా విద్యార్థులు కూడా మొన్న దీనిపైన డిమాన్స్ట్రేషన్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది రైతులు ముందుకు రావడం జరిగింది భూసార పరీక్ష కొరకు. అదేవిధంగా హరీష్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది, మీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా భూసార పరీక్షలు చేసుకుంటామని తెలియజేయడం జరిగింది.